సార్ రీసెంట్‌గా విజయవాడలో వచ్చిన ఈ వరదల ప్రభావంగా దాన్ని జాతీయ విపత్తిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ పూర్తి చేస్తే లాభాలేంటి? నష్టాలేంటి? గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత ఉధృతిగా రాలేదు. ఇప్పుడు విజయవాడలో వర్షం బాగా పడుతుంది. మరి ఇది ఎప్పటికి ప్రకటిస్తారంటారు? ఇప్పుడు ఆలోచించుకొని ఇద్దామంటే కుదరదు. ఇవన్నీ మేఘాల మీద జరగాలన్నమాట. సార్ మరి ఇప్పుడు ఈ జాతీయ విపత్తిని వాళ్ళు ఒకవేళ ప్రకటించినట్లయితే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? నీకు ఏదో ప్లేట్తో తీసుకొచ్చి నీకు అన్నం పెడుతుంటాను. పెడుతున్న అన్నాన్ని పారపోస్తే నువ్వు చాచిలు ఎంతగా కొట్టవాలి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్ గా విజయవాడలో వచ్చిన ఈ వరదల ప్రభావంగా దాన్ని జాతీయ విపత్తిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల ఉన్న లాభాలేంటి? ఒకవేళ డిమాండ్ పూర్తి చేస్తే అసలు వీటి వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి? ఈ మధ్యకాలంలో ఉభయ రాష్ట్రాలకి వచ్చినటువంటి వర్షాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఓకే. మనం ఇంతకుముందు ఇటువంటి ప్రమాదాలు కానీ ఇటువంటి జన నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది కదా. మనకి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అంతగా ప్రాణ నష్టాలు, జన నష్టాలు, ఊర్లు మునిగిపోవడం, ఊర్లు కొట్టుకెళ్ళిపోవడం చూడలేదు. ఇక్కడ తెలంగాణలో అలాగే ఉంది, అక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాగే ఉంది. తుఫాన్ అంటే 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఏవో పంటలు పాడైపోతుంటాయి, కొంత ఏదో పశువులు పక్షాదులు కొంచెం దెబ్బతింటాయి, కానీ మనుషుల ప్రాణాలు అంతగా పోయే అవకాశం లేదు. దానికి ముందుగా 1 రోజుల ముందు నుంచి తుఫాను వస్తుందని తుఫాను సూచనలు పెడతారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండి అది ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఏమైందంటే ఇది వర్షాలు ఇంత ఉధృతంగా వచ్చినది గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత ఉధృతిగా రాలేదు. ఇప్పుడు విజయవాడలో వర్షం బాగా పడుతుంది. వీళ్ళు ఏమంటారంటే పాత గవర్నమెంట్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని వీళ్ళు అంటారు. ఆ జగన్మోహన్ రెడ్డి మొదలవుతున్న నెలల్లో దిగిపోయి అక్కడ వరద రాజకీయం చేస్తున్నాడు. వరదలో ఉన్నప్పుడు ఈ 10 రోజులు పోయిన తర్వాత ఎవరి తప్పో ఎవరి ఉప్పో మీరు చెప్పరు కాదు, నేను చెప్పడం కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరిని ఎక్స్పర్ట్స్ గా పెడతారంటే చీఫ్ ఇంజనీర్ జనరల్. వాళ్ళు అదే పని అంటే ఎక్కడి నుంచి వాన వస్తుంది, ఎక్కడి నుంచి ప్రాంతాలు గురవుతాయి, ఏదైనా ఆటంకం వచ్చిందా వర్షానికి, అందువల్ల వాళ్ళు ఒక 6 మాసాల ముందో 1 సంవత్సరం ముందో ప్రమాద స్థలాల్లో హెచ్చరికలు పాటించి ప్రధాన నష్టం జరగకుండా చేస్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అంతకుముందు సరిగ్గా ఉంటే ఇలా జరిగేదా అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. లేదు ఇంత వర్షం వస్తుందని మీరు తెలుసుకోలేరా అని వీళ్ళు అంటారు. అంటే ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని వర్షపాతం చూసేవాళ్ళు చెప్తారు. వీళ్ళేం చేశారు, ఒక 4-5 రోజులు ముందే తెలుసుకున్నారు, చెప్పారు అన్నమాట. ఈలోగా వీళ్ళేంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయింది కదా, ఇటు పోలవరం అంటున్నారు, ఇటు అమరావతి అంటున్నారు, రకరకాలుగా అంటే పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. చేద్దాం అనుకున్నది ఏంటంటే ఇది ఎక్కడో గోడ గడ్డి కొట్టుకుపోయింది, దాంతో ఊళ్ళోకి వచ్చేసరి నష్టం సంభవించింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తెలివైన పని ఏంటంటే ప్రధానమంత్రికి వర్చువల్ గా ఎక్కడ ఎంత జలపాతం ఉంది, ఎక్కడ ఎంత ప్రమాదంలో మునిగిపోయింది, ఎలా కొట్టుకుపోయినారు, ఎంతమంది చచ్చిపోయినారు, దీన్ని అరికట్టాలంటే ఈ పంటల నష్టాన్ని కానీ మనుషుల తాలూకు నష్టం కానీ, పశుపక్షాదులు నష్టపోవడం కానీ, లేకపోతే వ్యవసాయం నష్టపోవడం కానీ, ఇది చాలా భారీ ఎత్తులో నష్టపోతుంది అన్నమాట. ఇవన్నీ మోదీ గారికి, అమిత్ షా గారికి, హోమ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరికి కూడా వర్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది లైవ్ లో కనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళు ప్లీజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు తాలూకు
అపీలింగ్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఎస్, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఇది మామూలు ఉపద్రవం కాదు, జాతీయ విపత్తు అని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఈ జాతీయ విపత్తును ఏం చేస్తారంటే మొత్తం మీద ఎంత నష్టపోయిందో తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహాయం చేయగలరు అది కూడా ఎక్స్పర్ట్స్ తాలూకు వాళ్ళు రికమెండ్ చేయాలి. ఇంత నష్టపోయిందని అక్కడ చెప్పాను కదా, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జనరల్ ఉంటారన్నమాట. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ వాళ్ళు ఉంటారు, ఇరిగేషన్ లో బాగా అనుభవం ఉన్నారండి. వాళ్ళు దీనికి అంటే నివారణోపాయాలు చెబుతారన్నమాట. అలాగే ఇక్కడ జాతీయ విపత్తు తర్వాత ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం కాదు, డెఫినెట్ గా స్టేట్ ని ఆదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు వర్షాభావం వల్లేమో పొలాలు కొట్టుకుపోయినాయి, పొలాలు మంచి బ్రహ్మాండంగా పండే పొలాలు కొట్టుకుపోయినాయి, వాటికి నష్టపరిహారం ఇవ్వాలి కదా. అలాగే జల నష్టం జరిగింది, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఇలాగా రకరకాల ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇది జాతీయ విపత్తుగా వాళ్ళు భావించి నిర్ణయించి వాళ్ళ తాలూకు సలహాలు తీసుకొని వీళ్ళకి కొంత మరి ఇది ఎప్పటికి ప్రకటిస్తారంటారు? అదే వాళ్ళు మీటింగ్ వేసుకుంటారు కదా వాళ్ళు. అంటే ఈ జన నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం ఇదంతా ఎంత జరిగింది, ఏ మేరకు జరిగింది, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు డబ్బు కేటాయించగలుగుతారు, ఎంతవరకు ఇచ్చినట్టయితే ఈ ఉపద్రవం నుంచి బయటపడతారు, అవన్నీ ఆలోచించుకొని చేస్తారు. ఇది ఎప్పుడో చేస్తే కాదు, వెంటనే చేయాలి. ఇప్పుడు వర్షం తగ్గింది అనుకోండి, ప్రాణ నష్టం జరిగే వాళ్ళందరికీ ₹1,00,00,000 ఎంత ఇవ్వాలి. వ్యవసాయం కొట్టుకుపోయింది అనుకోండి, వాళ్ళకి ఎంతో డబ్బు ఇవ్వాలి. ఇల్లు వాకిళ్ళు అన్ని కొట్టుకుపోయినా అనుకోండి, వాళ్ళకి ఏదో గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటంటే కొంత చేయూతను అందించాలన్నమాట. దీనికి ఎప్పుడో ఆలోచించుకొని ఇద్దామంటే కుదరదు, ఇవన్నీ మేఘాల మీద జరగాలన్నమాట. ఇప్పుడు ఎన్నో పడవల మీద తీసుకొస్తున్నారు, ఎన్నో మామూలుగా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చిక్కుపోయి ఏదో డాబా మీద కూర్చుంటారు వీళ్ళందరూ, ఒక 3 అంతస్తుల డాబా మీద ఎక్కడ ఉంటారు. ఆ డాబాలోకి దిగి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించాలి. ఇప్పుడు ఇందాక నాకు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ఎంపీ చాలా పెద్ద ఆయన రాజకీయవేత్త అన్నమాట. ఆయన ఇందాక నాకు మెసేజ్ పెట్టాడు, ఉదయం 10,000 మందికి టిఫిన్లు ఇచ్చారు, ఇప్పుడు మధ్యాహ్నం 20,000 మందికి టిఫిన్లు ఇచ్చారన్నమాట. అంటే ఇలాగమాట భోజనాలు ఇస్తున్నారు, టిఫిన్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, అన్ని రకాలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అండగా ఉంది. ఈలోగా ఏంటి, ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి కూర్చొని ఇదంతా కేవలం ఇటువంటి సమయమా, ఏదో ప్రమాద హెచ్చరికల్లో అతలాకుతలం అయిపోతున్నట్టు ప్రజల మధ్యకి వెళ్ళి చూసావా చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన ఎలాగుందో, ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది, మీరు ఇంకా చంద్రబాబు నాయుడు నమ్ముతాడా, మిమ్మల్ని అందరినీ నాశనం చేసింది చంద్రబాబు నాయుడు అన్నాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇటువంటి సందర్భంలోనా, ఇది కరెక్ట్ సందర్భం కాదు, ఆయనకేమైనా సందర్భం కాదు కదా, ఆయనకి ఏమైనా చేతనైతే ఆయన కూడా సహాయం చేయాలి. ఆయనే కాదు, ఇరుగు పొరుగులు ఉంటారు. ఇప్పుడు ఒక 10 మందికో 20 మందికో వాళ్ళు కనీసం ఆదుకోగలిగి చాలు కదా, ఒక 20 కుటుంబాలు బాగుపడతాయి కదా. ఇది మీరు చేశారా నేను చేశారా అని కాదు, మీరెంత మంచి చేశారు, నేనెంత మంచి చేశాను, నేనెంత మంది కాపాడాను, ఇది అనేది చేసుకుంటూ పోతే ప్రజలే చూస్తారు కదా తర్వాత ఎవరిని గెలిపించుకోవాలి అనేది. అవును. తర్వాత ఏంటంటే ఇక్కడ అసలు ఇలాంటి మన కలామిటీస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి చాలా చాలా చాకచక్యంతోని చాలా చిత్తశుద్ధితోని ఆయన ప్రవర్తిస్తాడు. ఇలాంటి అనుభవాలు హుద్హుద్ తుఫాన్ వచ్చింది, వెళ్ళిపోయాడు, 15 రోజుల వరకు విశాఖపట్నంలోనే ఉండి ఆ తుఫాను తాలూకా ప్రమాద సూచనలన్నింటినీ మళ్ళీ రికవర్ చేసి జనాలకి సాయం చేసి ప్రతిరోజు కూడా అక్కడ ఊళ్ళు మునిగిపోలేదు, ప్రతిరోజు కూడా వాళ్ళకి రేషన్ ఇచ్చేవాడు అన్నమాట వండుకోవడానికి. హుద్ తుఫాన్ని నివారించాడు. అలాగే తిత్లీ తుఫాన్ ఒకటి వచ్చింది చంద్రబాబు నాయుడు ఉంటుండగాను, అక్కడికి వెళ్ళిపోయాడు, కూర్చొని ఆ విధంగా తుఫాన్ నివారించాడు. అంటే ఏమిటి, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల్ని కాపాడటం ముఖ్యం. అలాంటి వాడు ఏదైనా మాట్లాడాలంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, నేనైతే ఈ పాటికి ఎంత ఇచ్చేవాడు, ఇప్పుడు నువ్వైతే ఏదో ₹1,00,00,000 ఇవ్వచ్చు కదా, బయట వాడు చూసిస్తున్నారు కదా. ఎన్టీఆర్ ₹1,00,00,000 ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 ఇచ్చాడు,
అలాగా వీళ్ళు ఇస్తున్నారు కదా. అవును. అప్పుడు బండి కూడా ఇచ్చినట్టుంది, ₹1,00,00,000 ఎంతో ఇస్తున్నాడు అనుకుంటాను. అయితే ప్రభాస్ అంటే వీళ్ళందరినీ ఆలోచిస్తాడు, ఎన్ని కోట్లు ఇచ్చారో, ఎన్ని కోట్లు సహాయపడ్డారో ఆలోచించిన తర్వాత అందరికంటే ఎక్కువే ఇస్తాడు. అవును. ఎప్పుడైనా సరే ఆలోచిస్తాడు, ఎవరెవరు ఎంత ఇచ్చారని ఆలోచించి ఒక 5,00,00,000 ఎంత ఇస్తాడు ఆయన. అది ఆలోచిస్తున్నాడు అనమాట. ఏంటి ఈ సమయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రేలడం మంచిది కాదు. హ్మ్. ఇట్లాంటి విషయాల్లో ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడాలి. సార్ మరి ఇప్పుడు ఈ జాతీయ విపత్తిని వాళ్ళు ఒకవేళ ప్రకటించినట్లయితే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాళ్ళది ప్రశ్నిస్తారమ్మా, ప్రశ్నిస్తే జనాలు కొడతారమ్మా. నేనేదో ప్లేట్తో తీసుకొచ్చి నీకు అన్నం పెడుతుంటాను, హ్మ్. నీకు పెడుతున్న అన్నాన్ని పారబోస్తే నువ్వు ఛాతి లెంపగా కొట్టవా నువ్వు? కొడతాం. అంతే కదమ్మా. ఏదో ప్రజలు ఆదుకోవడం కోసమేమో జాతీయ విపత్తే. జాతీయ విపత్తులో ఇంత నష్టం సంభవించలేదు మనకి. అప్పుడు కూడా ఇంత ప్రాణ నష్టం కానీ, ఊళ్ళు కొట్టుకెళ్ళిపోవడం కానీ, ఈ హెలికాప్టర్ తాలూకు ఖర్చు కానీ, టిఫిన్లు భోజనాలు పెట్టేటువంటి విధానం కానీ ఇంత డబ్బు ఖర్చు అవ్వలేదు. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే మన ప్రభుత్వ ఖజానాలో ఏముంటుంది? ఇప్పటికే ఏమీ లేదు. అవును. ఏదో మేకపోతు గాంభీర్యం. ఆ రోజు చూసినట్టయితే 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలి, ఘోర్న వర్షం పడుతుంది. హ్మ్. ఈ చంద్రబాబు నాయుడుకి ఏం గొడుగు పడితే గొడుగు తీసి పారేయండి, ముందు పెన్షన్లు ఇచ్చి వాడు ముందు ఆదుకోండి అని చెప్పాడు మాట. హ్మ్. ఇంతకంటే ఎవరేం చేస్తారు మీరు? అవును. ఇటువంటి విషయాల్లో వాడు ఏమాత్రం విజ్ఞత ఉన్నట్టయితే మాట్లాడు, మనం మాట్లాడడం. అవును. ముందు ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద నివారించండి, ముందు వాళ్ళు హ్మ్. కాపాడండి, వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టు చేయండి. కుటుంబాలతో వాళ్ళు అంటే ఆకలి దప్పికలతో మాడిపోతుంటే ఇప్పుడు వీడి చేత కాదు, వాడి చేత కాదు, జాతీయ విపత్తు కాదు, ఈ జాతీయ విపత్తు ప్రకటించి ఈ డబ్బులన్నీ వాళ్ళు జోబులు వేసుకుంటారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మంచిది కాదన్నమాట అవును. అని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మన బోటి వాళ్ళప్పుడు మనకు భయమే ఉందమ్మా. ఏ పార్టీ అయితే మనకు భయం ఉంది? మన నిజం చెప్పుకున్నప్పుడు ఇలా అన్నంత వరకు మన భయమే లేదు. హ్మ్. భారతదేశపు పౌరుడిగా మన మనసులో అభిప్రాయాలు కరెక్ట్ అని మనం నమ్మినప్పుడు చెప్పుకోవచ్చు మాట. ఇప్పుడు ఏదో నోరుందని కానీ ఎవరైనా అంటే ఇలాగా పేట్రీ గారు అంటే వాళ్ళకే నష్టం. ఎలాగ వాగి వాగి ఇలాగ అయిపోయారు. అవును. అది గుర్తుంచుకోవాలి.